రాగలహరి 5వ భాగం. 4వ భాగంలో శృతి గీతికకు బాగా దగ్గరవుతుంది. ఇక గీతిక తన మేనమామ సంజయ్ మీద ఎన్నో ఆశలు పెంచుకుంటుంది. సంజయ్ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు గీతికని. కానీ రత్తమ్మ ఆడిన నాటకంతో ఇద్దరూ దూరమవుతారు. చంద్రికను సంజయ్కి ఇచ్చి భావించి పెళ్లి చేయాలని భావించిన రత్తమ్మ ఆ పనిలో కృత్యురాలవుతుంది. కథ కొనసాగుతుంది. గీతికకి కావలసిన సంబంధం చెడగొట్టిన రత్తమ్మకి ఏదో ఒక సంబంధం చూసి గీతికకి కూడా ముడిపెడితే ఇరుగు పొరుగుల నోళ్లల్లో పడకుండా ఉండొచ్చుననే ఆలోచన కూడా వచ్చింది. అసలు చంద్రిక పెళ్లికి ముందే దాని పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా చేస్తే తన కూతురికి దాని ఉసురు తగలకుండా ఉండదని, నలుగురు నాలా మాటలు అనడానికి అవకాశం ఉండదని ఆవిడ తలంపు. అందుకని ఒకరోజు భర్తతో ఎత్తింది విషయం. ఏమండి, సంజయ్ కాదన్నాడని గీతిక చాలా బాధపడుతుంది. ఇంకేదైనా సంబంధం చూడండి, దానికి కాని చేద్దాం అని. ఇప్పటికిప్పుడు సంబంధాలు ఏం కుదురుతాయే అన్నాడు ఆయన దిగులుగా. కాసేపు ఆగిందావిడ. మీరేమీ అనుకోనంటే బంగారం లాంటి సంబంధం కళ్ళెదురుగా ఉంది. ఎవరికి? గీతికక? అవును, ఆశ్చర్యంగా చూశాడాయన. ఎక్కడ? అదే ఆ పిల్ల శృతి అని మన ఇంటికి రాదు. వాళ్ళ నాన్న. 2 పిల్లలున్నారని పేరే గాని ఇంకా చిన్నవాడే. భార్య పోయి ఏడాది అయిందట. మన పిల్లనిస్తే లక్షణంగా ఉంటుంది. పిల్ల ఎదురుగానే ఉంటుంది. దానికి వాళ్ళ పిల్లలంటే మహా ఇష్టం. బాగా మాలిమయ్యారా పిల్లలు. ఉలిక్కిపడ్డారు వేదాంతం గారు. ఆయన ముఖం ఎరుపెక్కింది. ఏం, నీకేమైనా మతిపోయిందా? రెండో పెళ్లివాడికి ఇవ్వమంటావా? లక్షణమైన పిల్లని నేను చచ్చినా ఇవ్వను. ఎంత సవతి కూతురైనా కాస్త కనికరం ఉండాలి. అదే నీ కూతురైతే ఇస్తావా? అసలు ఆలోచనే వస్తుందా? నేను మాత్రం చస్తే ఒప్పుకోను. అక్కడి నుంచి లేచిపోయాడాయన. గీతికని సంజయ్ చేసుకోవడం లేదని ఆయనకి బాధగానే ఉంది. రత్తమ్మ ఆయన ప్రవర్తనకి నిర్ఘాంతపోయింది. భర్త ఇట్లా మాట్లాడతాడని ఆవిడ ఊహించలేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే సంజయ్తో చంద్రిక పెళ్లి కూడా చెడొచ్చు. అందుకే నోరు మూసుకొని ఊరుకుందావిడ. అమ్మాయి గీత, ఆ పసుపు కొమ్ములు నీళ్లలో పోసి కడిగి ఎండబెట్టమ్మా. రేపు మంచి రోజు, పసుపు దంపించవచ్చు. బజార్ నుంచి పెళ్లికి కావలసిన సరుకులు కొనుక్కొచ్చింది రత్తమ్మ. రాగానే గీతికకి పని పురమాయించింది. పెళ్లి పనులన్నీ దాదాపు గీతిక చేతుల మీదుగానే జరుగుతున్నాయి. అవన్నీ చేయడం రంపపు కోతలాగా ఉంది గీతికకి. బియ్యం పప్పులు అన్నీ బాగు చేయించడం, ఊరగాయలు పెట్టడం, పొడులు దంపించడం, అప్పడాలు వడియాలు పెట్టడం అన్నీ గీతిక చేతి మీదుగానే జరుగుతున్నాయి. పసుపు కొమ్ములు కడిగి ఎండబోసింది గీతిక. అమ్మాయి గీతి, ఇట్రా. ఇదిగో ఈ చీర ఎట్లా ఉంది? చంద్రికకి పెళ్లి కూతుర్ని చేసి పెడదామని. ఎర్ర పట్టు చీర, దోసెడు బార్డర్తో ఎంతో బాగుంది. ఈర్ష్యతో బగ్గుమంది మనసు. బాగుంది అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తరువాతి రోజు గీతి ఎదురింటి సుబ్బమ్మ గారిని, పక్కింటి రామమ్మ గారిని, లక్ష్మమ్మ గారిని, ఇంకా ఒక 4 ఇళ్లలో పిలిచిరావే పసుపు దంపడానికి. 5గురన్నా ముత్తైదువులు కావాలి. ఒళ్ళు మండింది గీతికకి. నేను పోను అని గట్టిగా అరుద్దామనిపించింది. కానీ నిస్సహాయత. చేసేది లేక కుంకుమ భరిణ తీసుకుని బయలుదేరింది. అట్లాగేనా? ఆ చీరన కాస్త మార్చుకో, తలదువ్వుకుని వెళ్ళు. పర్వాలేదులే, ఇక్కడికేగా అంటూనే వెళ్ళింది. ముత్తైదువులు వచ్చారు. రోకలికి తాడుతో బిగించబడిన పసుపు కొమ్ము కట్టి ముడేసి పాటలు పాడుతూ పసుపు దంచారు. రోకలెత్తలేదు, రోలెత్తలేదు ఓయమ్మ, చేమంతి కడియాల చెయ్యెత్తలేను అంటూ పాడారు. పసుపు దంపడం అయింది. అందరికీ చంద్రిక చేత బొట్టు పెట్టి తాంబూలాలు ఇప్పించింది రత్తమ్మ. అవునుగాని రత్తమ్మ, నీ సవతి తమ్ముడికా నీ కూతుర్నిచ్చేది? అసలు ఆ సంబంధం పెద్దపిల్లకి అనుకుంది కదూ. వాళ్లల్లో వాళ్ళు గుసగుసలు చెప్పుకుంటూ ఉన్న వాళ్లల్లో ఒక ఆవిడ పైకే అనేసింది. చటుక్కున గీతిక లేచి లోపలికి వెళ్ళిపోయింది. చంద్రిక తల వంచుకుంది. ఏం చెప్పమంటావు వదినా? అదంతా ఒక పెద్ద కథలే, తీరిగ్గా చెప్తాను అంటూ దాటవేసింది రత్తమ్మ. కథ కాదు, కమామీషు లేదు. దానికి కావలసిన సంబంధం కాకుండా చేసి తన కూతుర్నిచ్చుకుంటోంది. అది వెళ్తే ఇంట్లో చాకిరీ ఎవడు చేస్తాడు? భలే జాణ ఈవిడ. మొత్తానికి అక్షరాల సవతి తల్లి అనిపించుకుంటోంది. వెళ్తూ వెళ్తూ ఆ ముత్తైదువులు ఈ మాటలు అనుకుంటూ వెళ్ళారు. ఆ మాటలు గీతిక చెవిన పడ్డాయి. ఒక్కసారి ఉలిక్కిపడింది. నిజంగానే ఈవిడ చెయ్యలేదు కదా? దీంట్లో ఈవిడ హస్తం లేదా అనే అనుమానం కలిగింది. మామయ్యని అడిగితే అసలు కదా బయటపడుతుంది. అవును, అడగాలి అనుకుందే గాని ఎక్కడ అడగాలి, ఎట్లా అడగాలి, ఎప్పుడు అనేది తోచలేదు. పెళ్ళి వారం రోజుల్లోకి వచ్చింది. అహర్నిశలు ఆలోచిస్తూనే ఉంది గీతిక తగిన సమయం కోసం. చాకిరీతో సరిపోతోంది. ఏ రోజుకు ఆ రోజు. పొద్దున వంచిన నడుము రాత్రి 12 గంటలకి ఎత్తడం అవుతోంది. సమయమే దొరకడం లేదు. శుభలేఖలొచ్చాయి. దాంట్లో చంద్రిక పేరు చూస్తూనే కోపం కలిగాయి. ఎట్లా ఉందో చూడవే గీతి
అంటూ ఒక శుభలేఖ చేతికిచ్చింది రత్తమ్మ. చాలా అందంగా కొత్త మోడల్లో కొట్టించారు శుభలేఖలు. చేతిలో శుభలేఖ పెట్టంగానే వంట ఇంట్లో ఏదో పనుందని వెళ్ళింది గీతిక. ఆ శుభలేఖని ముక్కలు ముక్కలుగా చింపి మండుతున్న పొయ్యిలో పడేసింది. మండుతున్న శుభలేఖని అట్లాగే చూస్తూ నిల్చుంది. ఎందుకో విపరీతంగా ఏడుపు వచ్చింది. చేతుల్లో ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. గీతి, ఆ ముగ్గు సగంలో వదిలావేం? రత్తమ్మ లోపలికొచ్చింది. ఏమిటే, ఏమైంది? కంగారు నటించింది. ఏం లేదు. గబగబా అవతలికి వెళ్ళిపోయింది గీతిక. పెళ్లి పనులలో సహాయం కోసమో లేకపోతే గీతిక మీద జాలే కలిగిందో పెళ్ళి అనుకున్నప్పటి నుంచి గీతికకి చాలా ప్రాముఖ్యతనిస్తోంది రత్తమ్మ. అన్నిట్లోనూ సలహాలు అడగడం, అన్నీ ముందు గీతికకే చూపించడం చేస్తోంది. మరో 2 రోజులు గడిచాయి. ఆ రోజు సంజయ్ తను వేయించిన కొత్త మోడల్ శుభలేఖలు చూపించడానికి వచ్చాడు. అల్లంత దూరంలోనే అతన్ని చూసింది గీతిక. అడగాలి, ఇదే సమయం అనుకుంది. వాకిట్లో ఎవరూ లేరు. వచ్చేశాడు సంజయ్. కుర్చీలో కూర్చున్నాడు ఎప్పట్లాగే. మనసు ఉద్వేగంతో నిండిపోయింది. ఏదో వణుకు, ఆవేశం, ఆరాటం. ధైర్యం కూడదీసుకుంది. కాళ్ళు తడబడుతున్నాయి. అసలు ఈ మధ్య సరిగ్గా అన్నం తినడం మానేసింది. మనశ్శాంతి లేదు. దానికి తోడు రాత్రింబవళ్ళు 1 రోజుల నుంచి పెళ్లి పనులు, చాకిరీ. చేతిలో ఉన్న శక్తి అంతా హరించుకుపోయింది గీతికకి. చాలా చిక్కిపోయింది. దీనంగా ఉంది. ఒక చేత్తో కుర్చీని గట్టిగా పట్టుకుంది. ఒళ్ళంతా చెమటలు. మాటలు కూడదీసుకుంటూ అతడి ముఖం వంక చూసింది. అతడు సానుభూతితో చూస్తున్నాడు. అతడి ముఖం తన తల్లి ముఖంలాగే ఉంది. అమ్మ ముఖం పోలికలు స్పష్టంగా కనబడుతున్నాయి. అవును, తన తల్లికి స్వంత తమ్ముడు మరి. అమ్మని తలుచుకోగానే కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. కళ్ళు మసకబారాయి. ఒంట్లో ఎలా ఉంది గీతిక? నీరసంగా ఉందా? ఎందుకట్లా ఉన్నావు? నువ్వు రెస్ట్ తీసుకోవాలి గీతిక. ఎందుకట్లా ఊరికే తిరిగి స్ట్రెయిన్ చేసుకుంటావు? పడబోతున్న గీతికని పట్టుకుంటూ అడిగాడు సంజయ్. అట్లాగే అతడి గుండెల కంటుకుపోయి బోరున ఏడవాలనిపించింది గీతికకి. అంతలో ఎక్కడి నుంచో చంద్రిక ఊడిపడింది. ఒక్క క్షణం వాళ్ళని చూసి బ్రుకుటి ముడిచింది. సంజయ్ ఏమీ పట్టించుకునే స్థితిలో లేడు. గీతికని కుర్చీలో కూర్చోపెడుతూ, చంద్రిక, మీ అక్కకి కాస్త కాఫీ ఇవ్వు, నీరసంగా ఉంది అన్నాడు. వెంటనే లోపలికి వెళ్ళింది చంద్రిక. వెళ్ళడం ఇష్టం లేకపోయినా వెళ్ళింది. నాకేం పర్వాలేదు, బానే ఉన్నానంటూ కుర్చీలోంచి లేచింది గీతిక. గబగబా అడిగేయాలి. చంద్రిక కాఫీ తెచ్చేలోగా అనుకుంటూ ఉండగానే చంద్రిక వచ్చేసింది. 2 నిమిషాలైనా కాలేదు వెళ్ళి. అక్క, అమ్మ నిన్నోసారి లోపలికి రమ్మంది, నడవగలవా అడిగింది. అసలు సంగతి వాళ్ళిద్దరినీ అట్లా ఏకాంతంగా వదలడం ఇష్టం లేదు. ఒక్కసారి నిస్సహాయంగా చూసి లోపలికి వెళ్ళింది గీతిక. ఆ చూపుకి కలవరపడ్డాడు సంజయ్. దయతలిచిందో ఏమో గీతికకి కాఫీ గ్లాస్ అందించింది రత్తమ్మ. కూతురికి అల్లుడికి కప్పుల్లో పోసి తీసుకొచ్చింది. కాఫీ అందుకుంటూ సంజయ్ అందించిన శుభలేఖను చూసి పొంగిపోయింది రత్తమ్మ. బావుందయ్యా, చాలా బావుంది అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్రెండ్స్ కొందరికి మేము కలిసి ఇన్విటేషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. మీ అమ్మాయిని పంపించగలరా అన్నాడు సంజయ్ వచ్చిన పనిని బయట పెడుతూ. అట్లాగే నాయన, దానికేం, నీ ఇష్టం. అది నీకు కాబోయే భార్య. నువ్వెక్కడికన్నా తీసుకెళ్ళొచ్చు. దానికి నన్ను అడగాలా అంది రత్తమ్మ తనలో తనే మురిసిపోతూ. చంద్రిక మనసు ఎగిరి గంతులేసింది. గులాబీ రంగు డ్రెస్సులో గులాబీ పువ్వులాగా అందంగా మెరిసిపోతోంది. చంద్రిక అందాన్ని చూస్తూ మనసులో ముల్లులాగా గూచుతున్న గీతిక అనారోగ్య విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు సంజయ్. మరో 15 గంటకి చంద్రిక, సంజయ్లు బయటికి వెళ్ళిపోయారు. గీతిక అడగాలనుకున్నది అడగనే లేకపోయింది. అవకాశమే దొరకలేదు. ఆ రోజు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు చంద్రికని. ఇంటి నిండా బంధువులు. గీతికకి క్షణం తీరికలేదు. గీతి, పోయి పేరంటం పిలిచిరామ్మా. కసి కలిగింది గీతికకి. నేను పోను. గట్టిగా అరవాలనుకుంది. కానీ అందరి ఎదుట మంచిది కాదనుకుంది. నేను చంద్రికి తలంటి పోస్తున్నాను, ఇంకెవరినైనా పంపించమ్మా అని మాత్రం అంది. గీతికకి వెళ్ళడం అసలు ఇష్టం లేనేలేదు. తప్పించుకోవాలంటే వీల్లేదు. ఎవరెళ్తారే? అయినా మనం కాకుండా ఇంకెవరన్నా వెళ్తే బాగుంటుందా? వాళ్ళు వస్తారా? తొందరగా తలంటి ముగించి వెళ్ళు. మాట్లాడలేదు గీతిక. నిన్నల్లా నేను మీ నాన్న తిరగలేక చచ్చాం. పెళ్ళికని అందరినీ పిలిచి ఇంకా ఇవాళ కూడా నేనెక్కడికి వెళ్ళను. నా మాట విని వెళ్ళమ్మా. మా అమ్మవి కదూ. గడ్డం పట్టుకుని బతిమలాడింది రత్తమ్మ అందరూ చూస్తుండగా. తన చీరల్లో ముదురు రంగు పట్టు చీర గీతికకి తీసిచ్చి కట్టుకోమంది. ఆ చీరని విసిరి బయటికి గిరాటు కొట్టాలనిపించింది. ఎంత బతిమాలినా వినిపించుకోకుండా అట్లాగే వెళ్ళిపోయింది. కుంకుమ బెరణ తీసుకుని బయటికి. వచ్చిన వాళ్ళంతా సానుభూతిగా చూస్తున్నారు గీతిక వంక. అది భరించలేకపోతోందామె. ముత్తైదువులంతా వచ్చారు. మేళగాళ్ళు వచ్చారు. పందిరికి పచ్చని తోరణాలు మెరుస్తున్నాయి. రంగురంగుల కాగితాలు కత్తిరించి కట్టారు వరుసగా. చంద్రిక తలంటై వచ్చాక హాస్యాలతో పాటలతో ముస్తాబు చేశారు.
ఆ తరువాత రత్తమ్మ ఒక పళ్ళెంలో ముదురు నీలం రంగు పట్టుచీర జాకెట్ గుడ్డలు తెచ్చి బొట్టు పెట్టి ఇచ్చింది కూతురికి. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. కంచిపట్టు చీరలో మెరిసిపోతోంది చంద్రిక. కళ్ళకి కాటుక, కాళ్ళకి పసుపు పారాణి, బుగ్గన చుక్క, చెవులకి కొత్త మోడల్ జూకాలు, మెళ్ళో రాళ్ల నెక్లెస్, చేతులకి బంగారపు గాజులు, వాటి మధ్య నీలం ఎరుపు మట్టి గాజులు, వేలికి ప్రధానపు ఉంగరం, గోరింటాకు పెట్టిన చేతులు, తలనిండా పూలు, కాళ్ళకి గజ్జెలు. మూర్తిభవించిన సౌందర్యవతిలాగా ఉంది చంద్రిక. మళ్ళీ హారతిచ్చారు, పాటలు పాడారు. తోడు పెళ్లి కూతురుగా పసిదాన్ని రాధికని కూర్చోబెట్టారు. బుల్లి పట్టుపరికిణీతో ఎంతో ముద్దుగా ఉందా పాప. గీతిక మాత్రం సాదా వాయిల్ చీరతో ఏ నగలు లేకుండా అలసిన ముఖంతో వచ్చిన వాళ్ళకి పసుపులు పూస్తూ బొట్లు పెడుతూ తాంబూలాలిస్తూ కాఫీ పలహారాలు అందిస్తూ ఏదో ఒక పనిలో మునిగిపోయింది. రత్తమ్మ పెద్ద పట్టు చీరతో హడావిడిగా తిరుగుతోంది. ఆవిడికంతా బాగానే ఉంది, కానీ ఒక్కటే చిరాకు కలిగిస్తోంది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, పెద్ద పిల్లకి చేయకుండా దీనికి చేస్తున్నారాం పెళ్ళి అని. ఆ పిల్ల మేనమామకి ఆ పిల్లనివ్వకుండా దీన్నిస్తున్నారేం అని. అక్కడికి అడిగిన వాళ్ళందరికీ ఓపికగానే జవాబులు చెప్పుకొస్తోంది. ఏవేవో వంకలు చెబుతోంది. వాళ్ళు నమ్మకపోయినా ఊరుకుంటున్నారు. ఆవిడటు వెళ్ళంగానే గుసగుసలు మొదలు పెడుతున్నారు. ఆ విధంగా ఒకళ్ళు అడగడం, ఈవిడ జవాబు చెప్పడం గీతికి చెవిన పడనే పడింది. ఏం వదినా, సంజయ్కి పెద్ద పిల్లనని చాలా రోజులుగా అనుకున్నారుగా, ఏమైంది ఇప్పుడు, చేసుకోనన్నాడా? దూరపు బంధువు ఒక ఆవిడ ప్రశ్న. అవును వదినా, రత్తమ్మ జవాబు. ఎందుకని? పిల్ల ఆరోగ్యం బాగాలేదు వదినా, అనుకోకుండా అనేసింది రత్తమ్మ ఈసారి. ప్రతిసారి ఎంతో జాగ్రత్తగానే జవాబులిస్తూ వచ్చింది. వింటూనే గీతికి అదిరిపడింది. ఏమిటి, తన ఆరోగ్యం బాలేదా? తన ఆరోగ్యానికి ఏమైంది? నిక్షేపంలా ఉంటేనూ? గీతికని ఆవిడ గమనించలేదు. ఇంకా ఏదో అంటోంది. డాక్టర్లు కొన్నాళ్ల వరకు పెళ్లి చేయకూడదని చెప్పారు వదినా. ఆ పిల్లాడు అంతదాకా ఆగలేనన్నాడు. మన చెయ్యి జారిపోతాడేమోనని మేము భయపడ్డాం. కానీ అతడే చంద్రికని చేసుకుంటానన్నాడు. ఎంత అబద్ధం, అన్యాయం, ఇది అన్యాయం. గీతిక హృదయం ఘోషించింది. ఏ పిల్లయితేనేం, మన ఇంటికి అల్లుడు కావడం ముఖ్యం అనుకున్నాం మేమును. ఇంకా దీనికి మరో 6 నెలల్లో చేసేస్తాం, నెమ్మదిగా మరో సంబంధం చూసి. ఇంకా అంటూనే ఉందావిడ. ఏదేదో కళ్ళు తిరుగుతున్నాయి గీతికకి. గబగబా సామాన్ల గదిలోకి వెళ్ళి నిలబడలేక కళ్ళు మూసుకుని ఒక మూల కూలబడింది. ఎంత కల్పితం, ఇదంతా ఈవిడ చేసిందే. తన అనుమానం నిజమైంది, సందేహం లేదు. మామయ్యకేదో నూరిపోసి తనకు కాకుండా చేసింది ఈవిడే. ఈవిడికి తన మీద ప్రేమ లేదనే అనుకుంది కానీ ఇంత ద్రోహం చేస్తుందనుకోలేదు. మామయ్యకి తన కూతుర్నిచ్చుకుందామనే ఈ పన్నాగం పన్నిందన్నమాట. తనెంత మూర్ఖురాలు. ఆవిడ మాటల్ని నమ్మి మామయ్య మీద కసి పెంచుకుంది. ఇందులో మామయ్య తప్పేముంది? తనసలు మామయ్యతో మాట్లాడిందెప్పుడు? అతడికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిందెప్పుడు? ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే కదా ఒకరికొకరు అర్థమయ్యేది. ఎంత పొరపాటు జరిగిపోయింది. ఇది మోసపు పెళ్ళి. ఈ పెళ్ళి జరగకూడదు. తను గొడవ చేసైనా సరే ఆపాలి. మామయ్యకి అంతా చెప్పేయాలి. అప్పుడేం చేస్తాడో చూడాలి. తననే చేసుకుంటాడో లేకపోతే చంద్రికనో. వీల్లేదు. అంతలో రత్తమ్మ వచ్చిందా గదిలోకి. గీతికలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆవేశం కలిగింది. రత్తమ్మను చూస్తూనే, అమ్మా, నాకు జబ్బన్నావే, ఏం జబ్బో కాస్త చెబుతావా? ఆవేశాన్ని అణుచుకుంటూ శాంతంగానే అడిగింది గీతిక. నివ్వెరబోయింది రత్తమ్మ. ఏమిటే, జబ్బేమిటే? నేనేమన్నాను? నేను వెళ్ళాలి, అవతల బోలెడు పనుంది. వెళ్ళబోయింది. ఆగు, ఒక్క నిమిషం, నాకు జవాబు చెప్పే వెళ్ళాలి నువ్వు. నన్నే డాక్టర్లకు చూపించావు? నన్ను పెళ్లి చేసుకోకూడదు అన్న డాక్టర్ ఎవరు? చూపించు, నేను అడుగుతాను. తలుపు కడ్డంగా నిల్చుంటూ అడిగింది గీతిక. గీతిక విడ్డూరపు ప్రవర్తనకి కాస్త భయమే కలిగింది రత్తమ్మకి. అయినా ధైర్యం తెచ్చుకుంటూ, ఏమిటే నీ మాటలు, నీ ప్రేలాపన? అడ్డులే, నేను వెళ్ళాలి, బెదిరించింది రత్తమ్మ. వెళ్ళడానికి వీల్లేదు. కథలు అల్లి కల్పించి చెప్పి మామయ్యని నాకు కాకుండా చేశావు. ఇళ్ళలగ్గానే పండగైపోదు. ఇంకా 3 ముళ్ళు పడలేదు, గుర్తుంచుకో. ఇప్పుడు స్వయంగా నేనే వెళ్ళి మామయ్యతో అన్ని విషయాలు చెప్పొస్తాను. నన్ను వదిలి ఈ పెళ్ళి ఎట్లా చేసుకుంటాడో చూస్తాను, ఆవేశంగా అంది. ఎక్కడికే నువ్వు వెళ్ళేది? నోరు మూసుకొని పడుండు. వెళ్తుందంట వెళ్తుంది. ఇన్నాళ్ళు ఇంత తిండి పడేసి బట్ట ఇస్తున్నాను, ఇక నుంచి అది కూడా కరువవుతుంది. జాగ్రత్త. నువ్వు ఏడ్చి చచ్చినా ఈ పెళ్ళి ఆగదు. నిన్నీ గడప దాటనివ్వను. పెళ్ళయ్యేదాకా నిన్నీ గదిలోనే పెట్టి తాళం వేస్తాను. ఈ గడప దాటి రానివ్వను బయటికి. ఏం చూసుకునే నీ మిడిసిపాటు? అయినా వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావా? గీతిక ఆమెను నెట్టుకుని బయటికి పోబోయింది. గీతిక మరింతగా అడ్డుపడింది. లే, అడ్డులే, నిన్నే అడ్డులేమ్మంటుంటే నేను లేవను. నువ్వు బయటికి పోవడానికి వీల్లేదు.
అందరూ ఇక్కడ గుమిగూడాలి, అందరికీ ఈ విషయం తెలియాలి. అప్పుడు పెళ్ళి అదే ఆగిపోతుంది, మామయ్య కూడా తెలిసిపోతుంది కసిగా అంది గీతిక. వెంటనే ఆమె చెంప చెళ్ళుమంది. నోర్ముయ్, తాహత్ తెలిసి మాట్లాడు, పిచ్చిగా వాగుతున్నావు. ఇట్లాంటి వెధవేషాలేసావంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళగొడతాను, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఎన్ని తిట్లు తిన్నా, నిష్ఠూరాలు పడినా దెబ్బలు మాత్రం తినలేదు ఇంతవరకు గీతిక. ఈ దెబ్బతో ఆమె దిమ్మరపోయింది. అసలే నీరసంగా ఉండడంతో కళ్ళు బయళ్ళు కమ్మాయి. అదే అదనని చెయ్యి పట్టి ఇవతలికి లాగి తలుపు తీసుకుని అవతలికి వెళ్ళి తలుపు బయట గడియ వేసేసింది రత్నమ్మ. తన పని మీద తను వెళ్ళిపోయింది. గీతిక గురించి అడిగిన వాళ్ళందరికీ తలనొప్పని పడుకుందని చెప్పింది. గీతిక గదిలో అచేతనంగా ఉండిపోయింది. అట్లాగే ఎంతోసేపు. ఆ తరువాత కళ్ళు తెరిచిన గీతికకి చల్లటి చిరునవ్వులు చిందిస్తున్న తల్లి ఫోటో కనబడింది. అది అసలు డ్రాయింగ్ రూమ్లో ఉండాల్సింది. సున్నాలు కొట్టేటప్పుడు తీసి సామాన్ల గదిలో పడేసింది రత్తమ్మ. అది మళ్ళీ తీసి తగిలించిన లేదు. తల్లి ఫోటోను చూస్తూనే ఉప్పెనలాగా ఏడుపొచ్చింది గీతికకి. అమ్మా, చూసావా ఎంత అన్యాయమో, నువ్వుంటే ఇట్లా జరిగేదా? వెక్కి వెక్కి ఏడ్చింది. తలుపు లాగి చూసింది, రాలేదు. తనని లోపల బందీ చేశారన్నమాట. కొంతసేపు గడిచింది. ఏదో బాధగా ఉంది. తలుపు బయట గడియ తీసిన చప్పుడు. తండ్రి లోపలికొచ్చాడు. ఎవరు? నువ్వమ్మా గీతి, నువ్వెక్కడున్నావా? బయట ఎవరు గడియ పెట్టారు? నేను చూడలేదా అంటూ వచ్చిన పనిని మర్చిపోయి ప్రశ్నించాడు. గీతిక మాట్లాడలేదు. గీతిక దగ్గరగా వచ్చాడాయన. గీతిక తల్లి ఫోటో చేతిలో పట్టుకొని ఏడుస్తోంది. ఆయన గుండె కరిగిపోయింది. తల్లి గీతిక, మా ఇటు రా తల్లి. నేను నీ పరిస్థితికి లోపల ఏడుస్తున్నానమ్మా. నేను నిజంగా అసమర్థుడినే. అయినా సంజయ్ ఎందుకట్లా మారాడోనమ్మా అడుగుదామనుకున్నాను. నాన్న, మోసం నాన్న, ఇదంతా ఆవిడ చేసిన మోసం అని అంతా చెప్పింది తండ్రికి. నాన్న, జబ్బేమిటి నాన్న, ఇదేం పుకారు? మీరే చెప్పండి, ఇది మంచి పనేనా? తన కూతురికి పెళ్లి చేసుకోవడానికి ఇంత ఘోరం చేస్తుందా ఆవిడ? అదే కన్న కూతురైతే ఇట్లా చేసేదా? కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఆయనకి కన్నీళ్ళొచ్చాయి. ఇదంతా నా వల్లనే తల్లి. నేనసలు రెండో పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. దేవత లాంటి మీ అమ్మకి ఈవిడికి ఎంత తేడా ఉంది. ఇప్పుడేమనుకుని ఏం లాభం? సంజయ్నే అడుగుదామనుకున్నాను. ఎందుకు గీతికని వద్దన్నావని. అసలు ఆవిడ పడనివ్వందే నేనేం చేసేది? కానీ తల్లి, నీకు జబ్బని ఈవిడ ప్రచారం చేస్తోందని నాకు తెలియలేదమ్మా. నాకివ్వాళ్లే ఇప్పుడే నువ్వు చెప్తేనే తెలిసింది. ఇవన్నీ వింటుంటే నేను ఇంకా ఎందుకు బతికున్నానా అని ఏడుస్తున్నాను. ఎందుకు నాన్న మనం ఇంత బాధపడడం? దీనిని మనం ప్రతిఘటించలేమా? మీరు నా వెనకే ఉంటే ఆవిడ్ని ఎదిరించగలను. అన్యాయాన్ని అన్యాయమని తెలిసి మనం ఎందుకు ఊరుకోవాలి? మీరు అడగండి, లేకపోతే నేను అడుగుతాను నలుగురు ఎదుట. అంతలో రత్తమ్మ వచ్చింది. ఏమిటి తండ్రి కూతుళ్ళ మంతనాలు? మంతనాలు కాదే, నిన్ను. పళ్ళు పటపట కొరుకుతూ ఆయన లేచాడు. ఆవిడ తొణకలేదు, బెణకలేదు. మొగుడు ఆవిడ చేతిలో కీలుబొమ్మే. ఆయన్నెట్లా లొంగదీయాలో ఆవిడికి బాగా తెలుసు. ఏమిటి, మీకేమైనా మతిపోయిందా? పెళ్లివారు అవతల వస్తున్నారు. మనం వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చూడొద్దు. పావుకోళ్ళు గదిలో ఉన్నాయో లేదోనని గదిలోకి వచ్చి చూస్తానని ఇక్కడే కూర్చుంటే ఎట్లా? అవతల బోలెడు పనులు, ఒక్కదాన్ని ఎక్కడ తిరగను? ఆడపనికి మగ పనికిను. పెళ్లివారు వస్తున్నారంటే కాస్త తగ్గాడు వేదాంతం గారు. అయినా అదేమిటే, గీతికకి జబ్బని పుట్టించావుట, తప్పు కదూ. నీకిదేం పాడుబుద్దే? ఒక పిల్లని ఉసురుపెట్టి ఈ పెళ్లి చేసినా నీ కూతురు సుఖపడుతుందనే అనుకున్నావా అన్నాడు కాస్త తీవ్రంగానే. చాలేంటి సంబడం, నేనేం పుట్టించలేదు. అసలు ఎవరన్నారో ఎవరు విన్నారో నాకేం తెలీదు అనేసిందావిడ. అమ్మో, ఒక్కసారిగా ఎంత అబద్ధం ఆడేసిందో. అప్రయత్నంగా గీతిక చేతులు గుండెల మీదికి వెళ్ళాయి. తన చెవులతో తను విన్నది ఎట్లా నమ్మకుండా ఉండగలదు? ఏమిటి, మీరొస్తున్నారా విడిదికి? లేదా ఈ మహారాణి గారు కోపగృహం విడిచి రాదు. ఇంకా అన్ని పనులకి నేనే రావాలి. విసవిస నడిచి వెళ్ళిపోయింది. వస్తాను తల్లి, నువ్వేం అధైర్యపడకు, అన్నీ మన మంచికి అనుకుందాం. గీతికని సందిగ్ధంలో వదిలి తండ్రి వెళ్ళిపోయాడు. నిర్లిప్తంగా ఉండిపోయింది గీతిక. తను ఒంటరిది, నిజంగా ఒంటరిది. ఆంటీ, మీరిక్కడ కూర్చున్నారా? నేను ఇల్లంతా వెతుకుతున్నాను మీకోసం. ఇవాళ మీ ఇల్లెంత బాగుందో. పాపని కూడా తీసుకొచ్చాను. చంద్రక్క ఎంత అందంగా ఉందో. పెళ్ళంటే ఏమిటాంటీ? శృతి వచ్చి చనువుగా గీతిక ఒళ్ళో కూర్చుంటూ అడిగింది. గీతిక మౌనంగా ఉండడం చూసి ఆశ్చర్యంగా ఆమె మొహంలోకి చూసింది. కన్నీరు తుడుస్తూ, ఆంటీ ఏడుస్తున్నారా? ఎందుకు? ముద్దుగా అడిగింది. సమాధానంగా ఆ పిల్లని గట్టిగా హృదయానికి హత్తుకుంది గీతిక. భర్త ఆ గది నుంచి బయటికి రాగానే ఆయన్ని తన మాటలతో మంచి చేసుకుంది రత్తమ్మ. చూడండి, ఇప్పుడు సంజయ్తో ఏమన్నా మాట్లాడితే ఈ పెళ్ళి ఆగిపోవచ్చు. దాంతో ఇంకా మన చంద్రికకి పెళ్ళే కాదు. ఈ జన్మలో పీటల మీద దాకా వచ్చి ఆగిపోతే ఆ పిల్లని ఇంకెవరు చేసుకుంటారు? మీరే చెప్పండి. నిజానికి ఎవరో అమ్మలెక్కలు కల్పించినవే గాని నిజం కాదు.
నేను అట్లా అంటానా మన పిల్లని గురించి? అసలు మీరెట్లా నమ్మారని? దానికి తనకు కావలసిన సంబంధం కాకుండా పోయిందనే దుగ్ధ ఉంటుంది. అది సహజం. కానీ ఏం చేస్తాం? ఇందులో మన తప్పేముంది? అది మన ప్రారబ్ధం. ఈ పెళ్లి జరిగిపోయేదాకా దాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆ తరువాత కాస్త కాస్త అదే సర్దుకుంటుంది. అందుకనే దాన్నంత ఎక్కువగా నేను పలకరించడం లేదు. ఈ మాటతో ఆయన పూర్తిగా చెప్పబడిపోయారు. చరణ్ మామూలుగానే ఆఫీస్ పని చూసుకుంటున్నాడు. ఒకసారి చరణ్ క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. పల్లవి పోయాక పిల్లలిద్దరినీ వదిలి దూరం వెళ్ళడం ఇదే ప్రథమం చరణ్కి. రాజమ్మ, రాము ఏం భయం లేదు, మీరు వెళ్ళిరండి, మేం చూసుకుంటాం పిల్లలనని ధైర్యం చెప్పారు. మద్రాసులో జరిగిన ఒక సంఘటన వల్ల చరణ్ జీవితంలో ఒక మలుపు ఏర్పడింది. మద్రాసులో ఈసారి హోటల్లో ఉండకుండా ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు చరణ్. ఆ రోజు శనివారం. వచ్చిన పనైపోయింది, ఇంకా వెళ్ళిపోవాలి. రైల్లో రిజర్వేషన్ దొరకలేదు. ఏ రోజు పని అవుతుందో తెలియక ముందుగా రిజర్వేషన్ చేసుకోలేదు చరణ్. ఆ రోజుకి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చరణ్ ఫ్రెండ్ కిరణ్, అతడి ఫ్యామిలీ ఎంతో ఇదిగా చూసుకుంటున్నారు చరణ్ని. అతడికో రూమ్ ఇచ్చేశారు. అతిథి మర్యాదలు అపూర్వం. ఎక్కడికి వెళ్లాలన్నా తమ కారు వాడుకోమంటున్నారు. చాలా సౌకర్యంగా ఉంది చరణ్కి. సాయంత్రం 5 గంటలకి కిరణ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతూ చరణ్ ఉన్న గదిలోకి వచ్చాడు. చరణ్కి ఏమీ తోచక పరధ్యానంగా కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఆకాశం వర్ణచిత్రం గీయబోయే ముందు ఉండే కాగితంలాగా నిర్మలంగా ఉంది. పక్షులు తమ గూళ్లకు చేరే హడావిడిలో ఉన్నాయి. పల్లవి పదే పదే గుర్తుకొస్తోంది. మనసు అశాంతిగా ఉంది. తనకు మతి భ్రమించినప్పుడే బావుండేదేమో. చేతనావస్థకు వచ్చినప్పటి నుంచి బాధే. చరణ్, ఏం చేస్తున్నావు అంటూ కిరణ్ వచ్చాడు లోపలికి. నువ్వా కిరణ్? రా, నీకు ఇవాళేం పనిలేదుగా? లేదన్నట్టు తలూపాడు. నేను ఒక మీటింగుకు వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? కిరణ్ అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. ఏం మీటింగ్ కిరణ్? యథాలాపంగా అడిగాడు. జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు విన్నావా? అవును విన్నాను, ఆయన గురించి అన్నాడు చరణ్ కుతూహలంగా. ఆయన టాక్ ఉంది వాళ్ళ వసంత విహార్లో. నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? వెళ్దాం. ఇప్పుడేమీ తోచడం లేదు. ఎట్లాగూ కాసేపు వెళ్ళొస్తే సరి అనుకున్నాడు. ఎంతసేపు ఉండొచ్చు టాక్? ఒక గంట, గంటన్నర ఉంటుంది. సరే వస్తాను నేను కూడా. లేచాడు చరణ్. రెడీ అయి వచ్చాడు. ఇద్దరూ కలిసి బయలుదేరారు. వసంత విహార్కి వచ్చారు. అడయార్ గ్రీన్వేస్ రోడ్డులో ఉంది వసంత విహార్. ఆరు బయట చెట్ల కింద ఒక పెద్ద వేదిక కట్టబడి ఉంది. వందలాది జనం ఆసీనులై ఉన్నారు. వారిలో చాలామంది పెద్ద పెద్దవారే. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఫారినర్సు, విద్యావేత్తలు, వైద్య విజ్ఞానులు, శాస్త్ర విజ్ఞానులు, యూనివర్సిటీ విద్యార్థులు, కళాకారులు, స్త్రీలు, పురుషులు అంతా ఉన్నారు. వీళ్లు వెళ్ళిన మరో 10 నిమిషాలకి అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ తరువాత అందరి దృష్టి తిరిగిన వైపు తిరిగాయి చరణ్ కళ్ళు కూడా. తెల్లని ధోవతి, సిల్కులాల్చి, వేస్ట్ కోటుతో, తెల్లని నెరిసిన జుట్టుతో గంభీరంగా నడిచి ఒక ఆజానుబాహు ప్రవేశించారక్కడికి. ముఖంలో మంచి తేజస్సు, వర్చస్సు. వేదిక మీదికి ఎక్కబోతూ సభాముఖంగా తిరిగి అందరికీ నమస్కరించారాయన. అప్రయత్నంగానే తను చేతులు జోడించాడు చరణ్. ఆయన వైపు చూడంగానే హృదయం జల్లుమంది చరణ్కి. ఏదో సంచలనం బయలుదేరింది అతడిలో. ఆ కళ్ళు ఎంత నిర్మలంగా ఉన్నాయి, ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. మూర్తిభవించిన కరుణంతా ఆ కళ్ళల్లోనే ఉంది. ఏదో అతీతమైన ఆకర్షణ ఉంది ఆ కళ్ళల్లో. ఆ కళ్ళల్లో ప్రేమ, వాత్సల్యం నిండుగా ఉన్నాయి. నెమ్మదిగా, మృదు గంభీరంగా ఆంగ్లంలో మొదలుపెట్టారాయన తమ ఉపన్యాసాన్ని. ఆ ఉచ్చారణ, ఆ మాట్లాడే తీరు ఎంత వితరణగా ఉంది, ఎంత వివరంగా ఉంది. క్రమక్రమంగా అందరూ ఆ ఉపన్యాసంలో లీనమైపోయారు. చరణ్ తనంతాను మర్చిపోయాడు. తను ఎక్కడున్నది మర్చిపోయి మరో లోకంలోకి వెళ్ళిపోయాడు చరణ్. ఆ లోకం తనకు తెలియంది, కొత్తది. ఆ నారాయణమూర్తిని తను చూడలేదు. ఆ శ్రీరాముణ్ణి తను చూడలేదు. ఆ చిన్ని కృష్ణుణ్ణి తను చూడలేదు. ఆ బుద్ధ భగవానుణ్ణి తను చూడలేదు. ఆ జీసస్ క్రైస్ట్ని తను చూడలేదు. కానీ భగవంతుని ప్రతిరూపమైన కరుణ, ఆ కరుణ అంతా ఆయన కళ్ళల్లో ఇప్పుడు తను చూస్తున్నాడు. అదే భగవంతుడు. కరుణే దైవం. అవును, ప్రేమ అనే 2 అక్షరాల్లో ఎంత భావం ఇమిడి ఉంది. ఆ 2 అక్షరాల పదం ఆయన ఉచ్చరిస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వింటున్న చరణ్ కళ్ళ వెంట కూడా అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. ఆయన చెప్పిన ప్రతి మాట చరణ్ హృదయంలో నాటుకుపోయింది. అనుబంధం మనిషికి మధ్య ఉన్నదని మనము భ్రమిస్తాం. నిజానికి ఒక మనిషి ఎదుటి మనిషి నుంచి ఏదో స్వలాభం పొందుతున్నంత కాలం ఆ అనుభవం ఉన్నదని అనుకుంటాడు. అదే అతడి స్వార్థానికి ఉపయోగించుకుంటాడు. ఆ స్వలాభానికి ఏ విధమైన అంతరాయం కలిగినా దానిని ధైర్యంగా ఎదుర్కోలేడు. అదే అతడి బలహీనత. ఆ బలహీనత అనేది తనంతాను అర్థం చేసుకోలేకపోవడం వలన కలుగుతుంది. ఆయన చెప్పింది ఎంత నిజం.
అది ఇప్పుడే తెలుసుకున్నాడు తను. కనురెప్ప మూస్తే ఆ మూర్తి తనకు కనబడదేమోనన్నంత దీక్షగా ఆయన వైపే చూస్తూ అంత క్షుణ్ణంగా విన్నాడు చరణ్. గంటన్నర కాలం ఎట్లా గడిచిపోయింది తనకి తెలియనే తెలీదు. కృష్ణాజీ తన ఉపన్యాసాన్ని ముగించి మౌనంగా స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటే ఆయన్ని చూస్తూ నిలబడిపోయాడు చరణ్. ఆయన తన కనుమరుగయ్యేదాకా అట్లా చూస్తూనే ఉన్నాడు. ఇవాళెంత సుదినం అనుకున్నాడు. ఇంటికి వస్తూ కిరణ్కి ఎన్నోసార్లు తన కృతజ్ఞతలు తెలిపాడు చరణ్. తనకొక మహామహుని దర్శన భాగ్యం కలిగించినందుకు, అంత చక్కటి ఉపన్యాసాన్ని వినడానికి అవకాశం కలిగించినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కిరణ్ నవ్వుతూ, నీ పరిస్థితి నాకు అర్థమైంది, అందుకే రమ్మని పిలిచాను అన్నాడు. ఆ రాత్రి నిద్రకు ఉపక్రమిస్తూ కృష్ణాజీ ఉపన్యాసాన్ని చర్విత చర్వణం చేసుకోసాగాడు చరణ్. ఆయన చెప్పింది పల్లవి నుండి నేను ఆమె ప్రేమని, అభిమానాన్ని పొందాను, అందాన్ని అనుభవించాను, సేవలు చేయించుకున్నాను, అన్ని లాభాలే పొందాను. అవన్నీ నా స్వార్థానికే ఉపయోగించాయి. అదే అనుబంధం అనుకున్నానా? ఆమె ఇప్పుడు లేదు. నాకు ఆనందాన్ని ఇవ్వలేదు, అన్నం వండి పెట్టలేదు, సేవలు చెయ్యలేదు. ఇవన్నీ నాకు కరువయ్యాయి. కాబట్టి మా మధ్య అనుబంధం లేదా? అనుబంధం ఇంకా మిగిలి ఉంటే నాకు ఈ బాధ ఎందుకు? ఆమె నాకు ఇవ్వాల్సిన సుఖాలు, నేను పొందాల్సిన వసతులు నాకు దూరం అయ్యాయని నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నానా? అది నా బలహీనత. అసలు నన్ను నేను ఎంతవరకు అర్థం చేసుకున్నాను? ఇట్లా ఇవన్నీ ఆలోచిస్తూనే ఉన్నాడు చాలాసేపు. కళ్ళు మూసుకుంటే కృష్ణాజీ రూపమే ప్రత్యక్షమైంది. 80 ఏళ్లు పైబడిన వారైనా ఆయన మనసు, మాట ఎంత ఉత్తేజకరంగా ఉన్నాయి. ఎంతటి మహామనిషి ఈయన! చిత్రమైన హాయి, మనశ్శాంతి కలిగాయి చరణ్కి. అలౌకికమైన ఆనందంతో సంతృప్తిగా నిద్రపోయాడు ఆ రాత్రి చరణ్. ఆ తరువాత రోజు కూడా కృష్ణాజీ టాక్ ఉందని తెలిసి ఎంతో సంతోషించాడు చరణ్. ఊరికి వెళ్లకుండా ఆ రోజు కూడా ఉండిపోయాడు. కిరణ్తో కృష్ణాజీ గురించి అతడికి తెలిసిన వివరాలన్నీ తెలుసుకుంటూ మాట్లాడుతూ ఉండిపోయాడు పగలంతా. ఆ రోజు ఆదివారమే కావడంతో కిరణ్ కూడా తీరుబడిగా ఉన్నాడు. కృష్ణమూర్తి గారు అసలు తెలుగు కుటుంబంలో మదనపల్లిలో పుట్టారని, ఆయన్ను చిన్నతనంలోనే అనిబెసెంట్ పెంచుకున్నదని, ఆవిడతోనే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన కృష్ణాజీ అక్కడే చదువుకుని ఉండిపోయారని, మన దేశంలోనూ ఇతర దేశాలలోనూ ఆయన కొన్ని ప్రత్యేక పాఠశాలలు స్థాపించారని, అవి మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోని ఋషి వ్యాలీలోనూ, వారణాసిలోనూ, మెడ్రాసు, బెంగళూరులలోనూ ఉన్నాయని, విదేశాలలో ఇంగ్లాండ్, అమెరికా, కెనడాలలోనూ ఉన్నాయని తెలుసుకున్నాడు చరణ్. ఆయన ఉండటం ఎక్కువ కాలం విదేశాలలోనే అయినా సంవత్సరంలో 3 నెలల కాలం మన దేశంలో గడుపుతారని, ఢిల్లీ, బొంబాయి, బెనారస్, మెడ్రాస్, ఋషి వ్యాలీలలో ఉపన్యాసాలు ఇస్తారని చెప్పాడు కిరణ్. కిరణ్ అడిగి ఆయన ఢిల్లీ, బొంబాయిలలో ఉపన్యాసాలిచ్చే ప్రదేశాల అడ్రస్లు తీసుకున్నాడు చరణ్. ఆయన ఇచ్చే ఉపన్యాసాలన్నీ పుస్తక రూపాలుగా కృష్ణమూర్తి ఫౌండేషన్ వాళ్ళు అచ్చు వేయిస్తున్నారని, టేప్సు, క్యాసెట్సు, రికార్డుల రూపంగా విడుదల చేస్తున్నారని, సినిమాగా కూడా తీస్తున్నారని చెప్పాడు కిరణ్. అవేగాక ఆయన చాలా పుస్తకాలు కూడా స్వయంగా రాశారని తెలుసుకున్నాడు కిరణ్. ఆయన పుస్తకాలు తను కొనుక్కుంటానన్నాడు చరణ్. ట్యాక్స్ ఉన్న చోట బుక్ స్టాల్ ఉందని, కావాలంటే పుస్తకాలు కొనుక్కోవచ్చని చెప్పాడు కిరణ్. రెట్టించిన ఉత్సాహంతో ఆ రోజు టాక్కి వెళ్ళాడు చరణ్. ముందు వెళ్లడం వలన కాస్త ముందు సీట్లు లభించాయి. కృష్ణాజీని ఇంకా దగ్గరగా చూసే అవకాశం లభించింది. క్రితం రోజులాగే ఆయన మౌనంగా నడిచొచ్చారు. చేతిలో గొడుగుంది. ఆయన్ని చూస్తూనే హృదయం పులకరించింది కిరణ్కి. ఆయన సభా నమస్కారం చేసి కూర్చున్నారు. అంతటా నిశ్శబ్దం. నెమ్మదిగా మొదలుపెట్టారాయన తమ ఉపన్యాసాన్ని. ఆ రోజు సఫరింగ్, బాధ గురించి మాట్లాడడం ప్రారంభించారు. అసలు బాధ అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి? నా కొడుకు పోయాడు, అతని చుట్టూ నేనెన్నెన్నో ఆశలు అల్లుకున్నాను, అవన్నీ తుంచేసి తను వెళ్ళిపోయాడు. నా భార్యని, నేనెంతో ప్రేమించిన నా భార్య నన్ను ఒంటరిని చేసిపోయింది అంటూ ఈ విధంగా దుఃఖిస్తూ ఉంటారు చాలామంది. అసలు దుఃఖం వేరు, దుఃఖపడేవాడు వేరునా? దుఃఖం అతడిలోనే కలిసుందా? లేదు. దుఃఖం వేరు, దుఃఖపడేవాడు వేరు అనుకుంటే దుఃఖం అనేది ఉంది. కాకపోతే ఆ దుఃఖమేమిటో అర్థమవుతుంది. నిజంగా అదేమిటో అర్థం చేసుకుంటే అసలు దుఃఖమే ఉండదు. ఎంత బాగా, ఎంత శాంతంగా చెప్తున్నారు ఆయన. అవన్నీ అట్లా చెప్తుంటే జీవిత సత్యాలు ఒక్కొక్కటి కళ్ళ ముందుకొస్తున్నాయి. బాహ్య తెరలు ఒక్కొక్కటి తొలగుతున్నాయి. ఆయన కళ్ళల్లోకి చూస్తూ మంత్రముగ్ధుడిలా ఉండిపోయాడు చరణ్. ఉపన్యాసం ముగిసింది. ఆయన లేచారు. నిశ్శబ్దంగా నడిచి వెళ్ళారు. ఆ తరువాత కిరణ్ బుక్ స్టాల్కి తీసుకెళ్లాడు చరణ్ని. అదొక తన్మయావస్థలో ఉన్నాడు చరణ్. ఇంకా అట్లాగే కిరణ్ వెంట నడిచి వెళ్ళాడు. ఆయన రాసిన పుస్తకాలు, అనువాదాలు అన్నీ ఎన్నో ఉన్నాయక్కడ. ఆయన ఉపన్యాసానికి తెలుగు అనువాదాలు కూడా ఉన్నాయి.
అన్నీ వివరంగా చూసి కామెంటరీస్ ఆన్ లివింగ్ 3 భాగాలు, దిస్ మ్యాటర్ ఆఫ్ కల్చర్, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అనేక పుస్తకాలు కొనుక్కున్నాడు చరణ్. కొన్ని తెలుగు అనువాదాలు కూడా కొన్నాడు. అవి కొన్నప్పటి నుంచి చదివేయాలనే తొందర ఎక్కువైంది అతడిలో. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళి కృష్ణాజీ పుస్తకాలు చదువుతున్న కొద్దీ అతడిలో చాలా మార్పులు రాసాగాయి. కృష్ణాజీ పుస్తకాలు చదివి అర్థం చేసుకుంటున్న కొద్దీ అతడిలో కొత్త కొత్త ఊహలు చెలరేగసాగాయి. ఇప్పుడు కృతిని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. చాలా సమయం పిల్లలతోనే గడుపుతున్నాడు. వాళ్ళకి ఆత్మీయత, ఆప్యాయత సమానంగా ఇవ్వడం ప్రారంభించాడు. శృతి కనిపెట్టిందిది. ఆ పాప సంతోషానికి హద్దుల్లేవు. రాజమ్మని, రాముని చూడడంలో కూడా తేడా స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు. అప్పటికంటే కూడా ఎంతో అభిమానంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళ యోగక్షేమాల్ని విచారిస్తున్నాడు. కరుణపూరితమైన కృష్ణాజీ కళ్ళు, ఆ చూపు చరణ్ని వెంటాడుతూ అతన్ని పూర్తిగా మార్చేశాయి. చంద్రిక పెళ్లి యథావిధిగా జరిగిపోయింది. గీతిక గదిలోంచి బయటికే రాలేదు. అనేకంటే రత్తమ్మే రానియలేదంటే బావుంటుందేమో. అన్నం కూడా ఆ రూంలోకే పంపిస్తే తనకొద్దని తిప్పి పంపేసి పస్తు పడుకుంది గీతిక. పెళ్లిపీటల మీద కూడా గీతికని మర్చిపోలేదు సంజయ్. గీతిక కోసం కళ్ళతోటే వెతికాడు. పెళ్లి పందిరంతా ఎక్కడా కనబడకపోయేసరికి పక్కనున్న చంద్రికని 1-2 సార్లు అడిగాడు కూడా మెల్లిగా. మీ అక్కయ్య ఎక్కడా కనబడదేం అని. లోపలెక్కడో పనిమీద ఉండుంటుంది సమాధానమిచ్చింది చంద్రిక తల వంచుకునే. చుట్టూ ఉన్న ఆడవాళ్లు పక్కున నవ్వారు వీరిద్దరినీ చూసి. వీళ్ళు మాట్లాడుతున్నదేమిటో వినబడకపోయినా అబ్బో అప్పుడే కబుర్లు కూడానా అంటూ ఎగతాళి చేశారు. సంజయ్ అదేమీ పట్టించుకోలేదు. చంద్రిక సిగ్గుపడింది. సంజయ్ రత్తమ్మను కూడా అడిగాడు గీతిక కోసం. నీరసంగా ఉందని పడుకుంది. ఏం బాబు ఏమన్నా కావాలా ప్రేమగా అడిగింది. కాదండి, మా అక్కయ్య ఎట్లాగూ లేదు కదా, అందుకని అక్క బదులు దానికి నేను 1116 ఇద్దామనుకున్నాను. మా అక్క ఉంటే అక్కకిచ్చేవాణ్ణి కదా అన్నాడు సంజయ్. ఎంత మంచి మనసయ్యా నీది. ఇదిగో మీ బావగారి చేతిలో ఉంచు, ఆయనే ఇస్తారులే గీతికకి. అది ఇప్పుడు లేచి రాలేదేమో, నిద్రపోతోంది అంది రత్తమ్మ. ఆవిడ మొహం చిన్నబోయింది. కూతురి సొమ్ము అప్పుడే కూతురు సొమ్మైపోయిందది. పరాయిదానికి ఇచ్చేస్తున్నాడనో, లేకపోతే అక్క లేకపోయినా అక్క స్థానాన తానుంది కదా తనకివ్వకూడదా అనో ఏదో బాధ కలిగింది ఆవిడికి. ఈ డబ్బు దానికి ఇవ్వడం ఎందుకు, అది వాడితే ఒకటి, దాని తండ్రి వాడితే ఒకటినా. ఇట్లా ఉన్న ఆవిడ ఆలోచనల్ని ఆవిడ భర్త సమర్థించలేదు. పైగా ఆ డబ్బు గీతిక పేరున బ్యాంక్లో వేసేశాడు ఆ మర్నాడే. ఈ వార్త విని చాలాసేపు గింజుకుందావిడ. పెళ్ళైపోయింది. మూడు నిద్రలకి వెళ్ళిపోయారు పెళ్లివారు పిల్లని తీసుకుని. అప్పుడు గీతిక ఉన్న గది తలుపు తెరిచింది రత్తమ్మ. ఇంకేం చేస్తావు అన్నట్లు గర్వంగా అహంకారంగా నవ్వింది ఆవిడ. గీతిక మనసు బగబగా మండింది రోషంతో. అప్పుడే అనిపించింది గీతికకి ఇంకా వీలైనంత తొందరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. ఈలోగా ఏదో విధంగా తన కాళ్ల మీద తాను నిలబడే ఉపాయం ఆలోచించాలి. ఎన్నాళ్ళీ పరాధీనపు బ్రతుకు. ఈవిడ పెడుతున్న బాధలు తను భరించలేదింకా. తండ్రి ఈవిడ మాటలకి ఎదురు చెప్పలేడు. ఏదో ఉపాయం వెతుక్కునేదాకా ఈవిడకి లొంగి ఉండక తప్పదు. ఈవిడతో మంచిగానే ఉండాలి తను. తనకో దారి ఏర్పడేదాకా అట్లా ఉండక తప్పదు. రత్తమ్మకి ఇప్పుడు గీతిక అవసరం ఎంతో ఉంది. పెళ్లి పనులన్నీ ఈ 2 రోజులు గీతిక సహాయం లేకపోవడంతో తనే చేసుకోవడంతో ఆవిడ నడుం విరిగింది. జలుబు, దగ్గు పట్టుకున్నాయి. అరిచి అరిచి గొంతు పోయింది. ఒళ్ళు హూనమైపోయింది. పెళ్ళయ్యాక సర్దాల్సినవి చెయ్యాల్సినవి ఎన్నో ఉంటాయి. చుట్టాలంతా ఎక్కడి వాళ్ళక్కడా తప్పుకున్నారు. ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు అన్నీ. ఇంకా తనేమో అడుగు కూడా కదిపే స్థితిలో లేదు. గీతికే శరణ్యం అన్నింటికీను. అందుకే లేని ఆప్యాయతను ఒలకబోస్తూ మాట్లాడడం ప్రారంభించిందావిడ మళ్ళీ గీతికతో. ఆవిడ ధోరణి గీతికకి అసహ్యమేసింది. అయినా తనలోని భావాలేవి పైకి వ్యక్తం చేయకుండా మౌనంగా తన పని తాను చేసుకోసాగింది. అక్కడ 3 నిద్రలు ముగించుకొని ఇక్కడ 3 నిద్రలకొచ్చారు సంజయ్, చంద్రికలు. రత్తమ్మ ఇప్పుడు గీతికని లోపల పెట్టి తాళం వెయ్యలేకపోయినా కాస్త భయం మాత్రం కలిగింది. ఇప్పుడు సంజయ్తో ఏం మాట్లాడుతుందో అని. కానీ ఇప్పుడేం మాట్లాడి ప్రయోజనమేముంది, పెళ్ళేమో అయిపోయిందాయే అని తనంతాను సమాధానపరుచుకుందావిడ. గీతికకి కూడా ఎన్నో అవకాశాలొచ్చాయి సంజయ్తో మాట్లాడడానికి, కానీ ఏమీ మాట్లాడలేదు. ఒక రకమైన నిర్వేదంతో ఉండిపోయింది. తను విన్నదే నిజమని నమ్మకపోతే మామయ్య ఒక్కసారి తననొక్క మాట అడిగి ఉండకూడదు. అబద్ధమేదో నిజమేదో బయటపడేది కదా అనుకుంది పదే పదే. అయినా తనిప్పుడు నిజం చెప్పి లాభమేముంది, పెళ్ళైపోయిందనుకుని ఊరుకుంది. చంద్రిక, సంజయ్లు 3 నిద్రలు ముగించుకొని 16 రోజులు పండగ దాకా ఉండి ఆ తరువాత హనీమూన్కి వెళ్ళిపోయారు. రత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయేదాకా హడలిపోతూనే ఉంది. గీతిక మాత్రం తప్పించుకునే తిరిగింది వాళ్ళు వెళ్ళేదాకా. ఆమె మనస్థితి వర్ణనాతీతం.
కథ కొనసాగుతుంది.